సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనము సదరం సంబంధించి చాలామంది కామెంట్ చేస్తున్నారు. సో బ్రదర్ ఏమన్నా ఇంకా సదరం అనేది స్లాట్లు ఓపెన్లో ఉన్నాయా అని చెప్పేసి ఒకసారి చెక్ చేయండి అని చెప్పేసి అడుగుతున్నారు. సో అలానే కాదండి, ఇప్పుడు ఎందుకు చేస్తున్నా అంటే వీడియో మనకి కేవలం 2 రోజుల్లో ఇచ్చారు టైం అనేది. కానీ ఇక్కడ మనకి ఒకరోజు సండే రావడం జరిగింది, హాలిడే కాబట్టి ఓన్లీ మీ సేవ సెంటర్లో మాత్రం చేసుకోవడానికి అవకాశం ఉంది. సో ఇప్పుడు మనకి సచివాలయంలో ఓపెన్లో ఏ జిల్లాకి ఎన్ని ఉన్నాయని చెప్పేసి మరొకసారి మీ ముందుకు వీడియోని తీసుకొస్తాను. ఫ్రెండ్స్, వీడియోని వస్తే ఖచ్చితంగా లైక్ చేసి అలాగే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే 10 మందికి అయితే షేర్ చేయండి. అలాగే ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రామ వార్డు సచివాలయం సంబంధించి డిస్కషన్ వరకు ఏబీసీ ఓపెన్లో అయితే ఓపెన్ చేస్తున్నాను అండి. ఇక్కడ నుంచి మనకి సదరం స్లాట్లు అనేవి ఓపెన్లో ఉన్నాయా లేదా, ఏ జిల్లాలో ఎన్ని ఉన్నాయని చెప్పేసి క్లియర్గా మీకు మరొకసారి మీ ముందుకు వీడియో తీసుకొస్తానండి. సో ఇక్కడ ఓపెన్ చేసినాక మనకి సదరం సర్వీసెస్ అని చెప్పేసింది కదా, స్లాట్ బుకింగ్ ఫర్ సదరం సర్టిఫికేట్ అని చెప్పేసింది, ఆప్షన్ ట్యాప్ చేస్తున్నాను అండి. సో ట్యాప్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. అంటే మనకి ఇంకా ఓపెన్లో ఉన్నాయండి. సో ఎవరైనా ఓపెన్ చేసుకోవచ్చు, మీరు స్లాట్ కూడా బుక్ చేసుకోవచ్చు, ఎటువంటి ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఏ జిల్లాలో మనకి ఏవి సంబంధించి ఏ దానికి సంబంధించి ఖాళీగా ఉన్నాయని చెప్పేసి మీ ముందుకు లైవ్ డెమోతో చూపిస్తాను. సో ఇక్కడ నేను ఒక లబ్ధిదారు యొక్క ఎగ్జాంపుల్గా మీకు ఈ జిల్లాలో ఎన్ని ఉన్నాయని చెప్పేసి మీకు చూపించడానికి ఒక ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేసి మీకు చూపిస్తానండి. సో ఈ ప్రాసెస్ చేసుకోవాలంటే ఖచ్చితంగా మీ యొక్క ఆధార్ కార్డుకి మొబైల్ నెంబర్ కలిగి ఉండాలండి. సో మొబైల్ నెంబర్ లేకుంటే ప్రాసెస్ చేసుకోవడానికి అవకాశం ఉండదు. సో నేను ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి జనరేట్ ఓటీపీని క్లిక్ చేసిన వెంటనే మనకి స్లాట్ బుకింగ్ రిజిస్ట్రేషన్ టైప్ అని చెప్పేసి 3 కేటగిరీ ఉంటాయని చెప్పేసి మీకు ఆల్రెడీ చాలా వీడియోలు చెప్పడం జరిగింది. ఇందులో ఒకటి జనరల్ అంటే కొత్తగా అప్లై చేసుకున్న వాళ్ళు. అలాగే ఫస్ట్ అప్పీల్ అంటే మనకి జనరల్లో చేసుకొని హాస్పిటల్కి వెళ్ళలేకుంటే కినా లేదంటే ఏ కారణాల చేత రిజెక్ట్ అయినా కూడా టెంపరీ వచ్చినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు మళ్ళీ స్లాట్ బుక్ చేసుకోవడానికి మరొక అవకాశం ఉంటుంది. దాన్ని ఫస్ట్ అప్పీల్ అంటారు. ఇన్కేస్ ఇక్కడ సెకండ్ అప్పీల్ అనేసరికి మీరు జనరల్లో కానీ అలాగే ఫస్ట్ అప్పీల్లో కానీ టెంపరీ సర్టిఫికేట్లు కానీ లేకుంటే రిజెక్ట్ అయినా కానీ లేకుంటే మీరు సమయానికి వెళ్ళలేకపోయినా కానీ మనకి 3వ సారి కూడా అంటే దాన్ని సెకండ్ అప్పీల్ అంటారు. ఈ 3 సార్లు మనం అప్లై చేసుకునేకి ఉంటుంది. ఈ 3 సార్లు టైం అయిపోతే మళ్ళీ చేసుకోవడానికి అవకాశం ఉండదు. సో ఇక్కడ మీకు చూపిస్తాను ఎగ్జాంపుల్గా ఏ విధంగా ఉంటుందని చెప్పేసి నేను సెలెక్ట్ అని చెప్పి సెలెక్ట్ చేసి ఇక్కడ జనరల్ మీద క్లిక్ చేస్తున్నాను. జనరల్ మీద క్లిక్ చేసి ఇక్కడ గో మీద క్లిక్ చేస్తున్నాను అండి. సో గో మీద క్లిక్ చేసిన వెంటనే మన యొక్క ఆధార్ కార్డుకి అంటే ఎవరైతే సదరం స్లాట్ బుక్ చేసుకుంటారో మన యొక్క ఆధార్ కార్డుకి లింక్ అయినటువంటి మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో వాటికి ఓటీపీ వస్తుంది. సో ఓటీపీ అయితే రావడం జరిగిందండి. సో ఓటీపీ అనేది కాపీ చేస్తున్నాను. సో కాపీ చేసి ఇక్కడ నేను పేస్ట్ చేస్తున్నాను. సో పేస్ట్ చేసి ఇక్కడ వ్యాలిడిటీ అనే ఓటీపీ మీద క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేసిన వెంటనే మనకి సదనం సంబంధించి చూడండి ఎక్కడెక్కడ ఏమున్నాయని చెప్పేసి క్లియర్గా మనకి ఇక్కడ హాస్పిటల్ డిస్ట్రిక్ట్తో సహా ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇక్కడ అల్లూరు సీతారామరావు సంబంధించి మనకి ఏహెచ్ హాస్పిటల్ సంబంధించి రామచంద్రాపురం. సో రామచంద్రాపురంలో లోకమోటివ్ సంబంధించి 0 అండి, ఏం లేవు. అలాగే మనకి ఇజ్వల్ సంబంధించి అంటే 2 అయితే స్లాట్ బుక్ చేసుకోవడానికి ఉండే. అలాగే హియరింగ్ అంటే మన వినికిడి లేని వాళ్ళకి అంటే చెవుడు ఉన్న వాళ్ళకి ఇక్కడ నాట్ అవైలబుల్ అండి. అలాగే మెంటల్ కేసు సంబంధించి కానీ అలాగే మెంటల్ లైసెన్స్ సంబంధించి కానీ ఇక్కడ నాట్ అవైలబుల్గా ఉన్నాయి. అలాగే అదే జిల్లాకు సంబంధించి అల్లూరు సీతారామరావు సంబంధించి ఏరియా హాస్పిటల్ వచ్చేసి అరకు అండి. అరకులో లోకమోటివ్ సంబంధించి మనకి 191 అయితే ఉన్నాయి. అలాగే విజువల్ సంబంధించి మనకి నాట్ అవైలబుల్. అలాగే హియరింగ్ సంబంధించి నాట్ అవైలబుల్ అండి. మెంటల్ రిలేషన్ సంబంధించి నాట్ అవైలబుల్. అలాగే మెంటల్ లిసన్ సంబంధించి నాట్ అవైలబుల్ అండి. అలాగే మనకి మరొక అదే డిస్టిక్ సంబంధించి అల్లూరు సీతారామరావు సంబంధించి జనరల్ హాస్పిటల్ అంటే పెడూరు అండి. పెడూరు సంబంధించి మనకి ఇక్కడ మనకి లోకమోటివ్ సంబంధించి 92 ఉన్నాయి స్లాట్ బుక్ చేసుకోవడానికి. ఎవరైనా కావాలంటే బుక్ చేసుకోండి. అలాగే ఇక్కడ మనకి విజువల్ సంబంధించి 148 అయితే ఉన్నాయండి. సో దానికి సంబంధించి కూడా బుక్ చేసుకోండి. హియరింగ్ సంబంధించి అయితే ఇక్కడ మనకి 0 అండి, ఖాళీ అయితే ఉన్నాయి. అలాగే మనకి ఇక్కడ మెంటల్ సంబంధించి స్లాట్ బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంది. అలాగే మనకి మెంటల్ లైసెన్స్ సంబంధించి ఇక్కడ 71 అయితే ఉన్నాయి. సో కావాల్సిన వాళ్ళు ఎవరైనా అంటే అల్లూరు సీతారామరావు సంబంధించి జనరల్ హాస్పిటల్ సంబంధించి పెడూరు అండి. సో ఇక్కడ మీరు బుక్ చేసుకోవచ్చు. అలాగే వచ్చేసరికి ఏరియా హాస్పిటల్ వచ్చేసి నర్సీపట్నం అండి. సో ఇక్కడ మనకి లోకమోటివ్ వచ్చేసి 108 అయితే ఉన్నాయి. అలాగే మనకి విజువల్ వచ్చేసరికి మనకి 159 అయితే ఉన్నాయి. సో మిగతా అనేది నాట్ అవైలబుల్గా ఉన్నాయండి. సో మీరు కావాలన్న వాళ్ళు మీరు స్లాట్ బుక్ చేసుకోవచ్చు. అలాగే మరొక అదే డిస్ట్రిక్ట్ సంబంధించి అనకాపల్లిలో మంచి ఇక్కడ లోకమోటివ్ సంబంధించి మనకి 264 అయితే ఉన్నాయి. అలాగే మిగతా అన్ని నాట్ అవైలబుల్గా ఉన్నాయండి. అలాగే మనకి అనకాపల్లి సంబంధించి సిహెచ్ నాగపల్లి సంబంధించి ఇక్కడ మనకి 164 అయితే ఉన్నాయి. సో లోకమోటివ్ సంబంధించి మిగతా అయితే నాట్ అవైలబుల్గా ఉన్నాయి. అలాగే ఇక్కడ మనకి మరొకసారి అనకాపల్లి డిస్ట్రిక్ట్ హాస్పిటల్ వచ్చేసరికి అనకాపల్లి అనేది మనకి ఇక్కడ లోకమోటివ్ లేవండి. సో విజువల్ వచ్చేసరికి మనకి 63 అయితే ఉన్నాయి, మిగతా నాట్ అవైలబుల్గా ఉన్నాయి. అలాగే ఇక్కడ మనకి అనంతపురం అండి. సో అనంతపురం ఏరియా హాస్పిటల్ వచ్చేసరికి మనకి గుంతకాలు వచ్చేసరికి ఇక్కడ మనకి లోకమోటివ్ అన్ని 0 అనేది, మిగతా అన్ని నాట్ అవైలబుల్గా ఉన్నాయి. సో అనంతపురం సంబంధించి ఆల్మోస్ట్ అన్ని 0 అయినా ఉన్నాయండి. సో అనంతపురం డిస్ట్రిక్ట్ సంబంధించి ఏమైతే ఖాళీ లేవు. అలాగే ఇక్కడ మనకి అన్నమయ్య డిస్ట్రిక్ట్ అండి. సో అన్నమయ్య డిస్ట్రిక్ట్ వచ్చేసరికి మనకి పిల్లూరు వచ్చేసరికి మనకి ఏరియా హాస్పిటల్ వచ్చేసరికి ఒకటైతే మాత్రం లోకమోటివ్ సంబంధించి మిగతా నాట్ అవైలబుల్గా ఉన్నాయి.
అలాగే మనకి అన్నమయ్య సంబంధించి మరొక అదే డిస్టిక్ సంబంధించి ఏరియా హాస్పిటల్ వచ్చేసి రాజంపేట వచ్చేసరికి మనకి 0 అండి. సో నాట్ అవైలబుల్గా ఉన్నాయి. అలాగే మనకి ఇక్కడ అన్నమయ్య జనరల్ హాస్పిటల్ సంబంధించి మండపల్లి వచ్చేసరికి మనకి 0 అండి. అలాగే విజువల్స్ 94 అయితే ఉన్నాయి. అలాగే మెంటల్ సంబంధించి 23, 56 అయితే స్లాట్లు ఉన్నాయి. సో ఓపెన్ చేసుకున్న వాళ్ళు చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ మనకి బాపట్ల వచ్చేసరికి ఏరియా హాస్పిటల్ వచ్చేసి బాపట్ల అండి. సో మనకి ఇక్కడ లోకోమోట్ సంబంధించి 0 ఉన్నాయి. మిగతావి 149, మిగతా వచ్చేసి నాట్ అవైలబుల్గా ఉన్నాయి. సో విజువల్ సంబంధించి అలాగే బాపట్ల సంబంధించి ఏరియా హాస్పిటల్ వచ్చి చీరాల. సో చీరాల వచ్చేసి మనకి లోకోమోట్ 0 అయితే ఉన్నాయండి. సో మనకి విజువల్ సంబంధించి 130 అయితే మిగతా నాట్ అవైలబుల్గా ఉన్నాయి. సో స్లాట్లను ఓపెన్ చేసుకునే అవకాశం లేదు. సో మనకి మరొక జిల్లా సరికి చిత్తూరు అండి. సో చిత్తూరు సంబంధించి దాదాపుగా మనకి ఏరియా హాస్పిటల్ వచ్చేసి మనకి ఇక్కడ 94, అలాగే 149, 138, 173, 140 మాత్రమే ఇది మన చిత్తూరు డిస్టిక్ సంబంధించి కొన్ని హాస్పిటల్లో విజువల్ సంబంధించి మాత్రమే ఉండే, మిగతా అన్ని లాంటబుల్. అలాగే ఇక్కడ మనకి చిత్తూరు హాస్పిటల్ సంబంధించి మనకి డిస్టిక్ హాస్పిటల్లో మనకి విజువల్ సంబంధించి 112 అయితే ఉన్నాయండి, మిగతా నాట్ అవైలబుల్. అలాగే వచ్చి ఇక్కడ మనకి డాక్టర్ అంబేద్కర్ సంబంధించి కోనసీమ సంబంధించి. సో అమలాపురం వచ్చేసరికి మనకి విజువల్ సంబంధించి 105 అయితే ఉన్నాయి, మిగతా అన్ని నాట్ అవైలబుల్ ఉన్నాయండి. సో అలాగే మనకి అదే కోనసీమ సంబంధించి రాయదుర్గం వచ్చేసరికి మనకి లోకమోట్ అయితే నాట్ అవైలబుల్ అండి. సో మిగతా వచ్చేసి 129 అయితే ఉన్నాయి. సో ఈ విధంగా మనకి ప్రతి డిస్టిక్లో అయితే మనకి ఇక్కడ స్లాట్లు అనేది కొన్ని ఓపెన్లో ఉన్నాయండి. సో మీరు చూసుకోండి. సో మీకు ఇక్కడ క్లియర్గా అయితే ఉంది. ఏలూరు సంబంధించి అయితే మనకి లోకమోట్ అయితే 0 అండి. ఏలూరు సంబంధించి అలాగే కర్నూలు డిస్టిక్ సంబంధించి కృష్ణా డిస్టిక్ సంబంధించి మనకి లోకమోట్ అయితే 0 అండి. అలాగే ఇక్కడ మిగతా మనకి విజువల్ సంబంధించి 91, 1, 135, 91, 1, 155, 73, 97 మాత్రమే స్లాట్లు ఉన్నాయి, మిగతా అన్ని నాట్ అవైలబుల్ అండి. సో ఇక్కడ మనకి అలాగే నంద్యాల డిస్టిక్ వచ్చేసరికి బనగానపల్లి వచ్చేసరికి నాట్ అవైలబుల్ అండి. సో మనకి నంద్యాల డిస్టిక్ కానీ అలాగే ఎన్టీఆర్ డిస్టిక్ కానీ అలాగే పల్నాడు సంబంధించి కానీ ఇక్కడ మనకి లోకమోట్ అయితే ఏం లేవండి. సో నంద్యాల డిస్టిక్ వచ్చేసరికి బనగానపల్లి వచ్చేసరికి మనకి విజువల్ వచ్చేసి 40 మాత్రమే ఉన్నాయి, మిగతా అయితే ఏం లేవు. సో ఇక్కడ మనకి జనరల్ హాస్పిటల్ నంద్యాల కూడా విజువల్ సంబంధించి 78 మాత్రమే ఉన్నాయి. సో ఇక్కడ మనకి దాదాపుగా పల్నాడు వరకు అయితే లోకమోట్ సంబంధించి కానీ విజువల్ సంబంధించి కానీ ఏమైతే లేవండి. మనకి అన్ని డిస్టిక్లకు అయితే మనకి ఇక్కడ కొన్ని స్లాట్లు మాత్రమే ఓపెన్ ఉన్నాయి. సో మీకు ఇక్కడ స్క్రీన్ పే మీద చూపిస్తాను చూడండి ఇక్కడ. సో మనకి అన్ని డిస్టిక్లకు సంబంధించి కొన్నిసార్లు అయితే లేవండి. సో మనకి కొన్నిసార్లు అనేది లేవు. సో చూసుకోండి, ప్రతి ఒక్కటి మీకు సత్యసాయి సంబంధించి ఎక్కడైతే మనకి లేవు. అలాగే శ్రీకాకుళంలో మనకి లోకమోట్ అయితే ఉన్నాయండి. శ్రీకాకుళం సంబంధించి మనకి నారాయణపేట సంబంధించి కానీ అలాగే పలస కానీ ఇక్కడ మనకి శ్రీకాకుళం సంబంధించి అయితే మనకి ఉన్నాయండి. టెక్కలి సంబంధించి అయితే ఉన్నాయి. సో మనకి ఇక్కడ ఏరియా హాస్పిటల్ వచ్చేసి గూడూరుకు సంబంధించి అయితే ఏం లేవు. సో తిరుపతి సంబంధించి కూడా మనకి ఏం లేవండి. తిరుపతి సంబంధించి మనకి ఎటువంటి అయితే లేవు. విశాఖపట్నం సంబంధించి అయితే మనకి ఏం లేవండి. సో ఇక్కడ విజయనగరం వచ్చేసి మనకి లోకమోట్ ఉన్నాయి, అలాగే విజువల్ సంబంధించి ఉన్నాయండి. సో మీరు చేసుకోండి. సో అలాగే మనకి వైఎస్ఆర్ కడప డిస్టిక్ సంబంధించి కూడా ఏం లేవండి. మనకి ఇక్కడ వెస్ట్ గోదావరి వచ్చేసరికి మనకి ఓన్లీ ఏరియా హాస్పిటల్ వచ్చేసరికి మనకి కేవలం ఇక్కడ లోకమోట్ సంబంధించి అలాగే విజువల్ సంబంధించి మాత్రమే ఉన్నాయండి. సో వెస్ట్ గోదావరి సంబంధించి ఇక్కడ మనకి అలాగే 2 వెస్ట్ గోదావరి సంబంధించి ఇక్కడ మనకి 156 అలాగే 230 లోకమోట్ అయితే ఉన్నాయి. సో మీరు ఇక్కడ కౌంట్ చేసుకోండి. వైఎస్ఆర్ కడప డిస్టిక్ సంబంధించి అక్కడ ఏం లేవు. సో మనం ఇక్కడ సబ్మిట్ చేస్తే అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. సో మీరు కూడా చేసుకోండి, ఎటువంటి ప్రాబ్లం లేదు. సో మనకి ప్రజెంట్గా అప్లికేషన్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంది. సో ఈ విధంగా మనకి సంబంధించి మన డేటా అనేది ఓపెన్ అవుతుంది. సో మీరు సదరం స్లాట్ సంబంధించి కూడా మీరు బుక్ చేసుకోవచ్చండి. ప్రధానంగా మనకి ఓపెన్లో ఉన్నాయి కాబట్టి ఎటువంటి ప్రాబ్లం లేదు. సో మీకు లైట్ ఏమైతే చూసి చేపించారు. సో మీకు లైట్ ఏమైతే నేను చేసి చూపించాను కదండి. సో వీడియో వస్తే ఖచ్చితంగా లైక్ చేసి మీ సరౌండింగ్లో ఉన్నటువంటి సచివాలయంలో కానీ మీ సేవలో కానీ మీరు స్లాట్లను బుక్ చేసుకొని ఇంకా ఉన్న ఎటువంటి ప్రాబ్లం లేదు. ఇదండి సదరం సంబంధించి అప్డేట్. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.